ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక హై వోల్టేజ్ మ్యాచ్. ఆ రోజు మొత్తం అందరూ ఆ డే కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. ఈసారి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళతో ఆడేది కూడా మనం ఉంది కాబట్టి అసలు ఎట్లా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ టూ టీమ్స్? అది ఒక రెవెంజ్ మ్యాచ్ అవుతుంది మనకి. ఎందుకంటే లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత, 8 ఏళ్ల తర్వాత. మనం అప్పుడు ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం. సో ఆ ఫైనల్ వరకు మనం బ్రహ్మాండంగా ఆడి మన ఫేవరెట్స్గా బరిలోకి దిగి ఫైనల్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా పాకిస్తాన్తో ఓడిపోయి ఆ టైటిల్ కోల్పోయాం. సో ఆ గాయం ఇప్పటికి కూడా పచ్చిగా ఉంది మన ప్లేయర్స్ అందరికీ. చాలామంది ఇప్పుడు బుమ్రాతో సహా చాలామంది ప్లేయర్స్ అప్పుడు ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. సో ఐ థింక్ ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అవుతుంది ఇండియాకి. సో పాకిస్తాన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో 23rd రోజున మ్యాచ్లో ఓడించాలి. యూజువల్గా ఏంటంటే ఐసీసీ టోర్నమెంట్స్లో మనం పాకిస్తాన్ మీద ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. చాలా రేర్గా మనం ఓడిపోయిన సందర్భాలు, ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో మనం ఐ థింక్ ఐసీసీ టోర్నమెంట్లో నాకు తెలిసి అయితే ఎప్పుడు ఓడిపోలేదు వన్డే ఫార్మాట్లో వాళ్ళ చేతిలో, ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మినహాయిస్తే. సో ఐ థింక్ ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఎప్పుడు కూడా ఐసీసీ టోర్నమెంట్లో, వరల్డ్ కప్లో అయితే మనం వరుసగా ప్రతిసారి వాళ్ళని ఓడించడం అనేది చాలా రెగ్యులర్ ఫీచర్ అయిపోయింది. సో అట్లీస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే రకమైన రిజల్ట్. ఈవెన్ మ్యాన్ టు మ్యాన్ చూసుకున్నా కూడా వాళ్ళకంటే మన టీం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు దే ఆర్ ది హోస్ట్, కానీ మన మ్యాచ్ మనం దుబాయ్లో ఆడుతున్నాం. మనకి ఇండియాకి ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా విల్ బీ ప్లేయింగ్ ఆల్ దేర్ మ్యాచెస్ ఇన్ దుబాయ్. మీరు మిగతా టీమ్స్కి అడ్వాంటేజ్ లేదు. సో మనం దుబాయ్లో పాకిస్తాన్తో ఆడే ముందు ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడి ఆ కండిషన్స్ బాగా అలవాటు పడి ఉంటాం. సో మనకు అది హోమ్ గ్రౌండ్ లాగా అవుతుంది. సో ఏ రకంగా చూసుకున్న 23rd రోజున ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువ. అంటే దుబాయ్ పిచ్ కలిసి వస్తుంది అంటారా మీరు? డెఫినెట్గా, ఎందుకంటే మనం అన్ని మ్యాచ్లు అక్కడే ఆడుతున్నాం. మనం 3 గ్రూప్ మ్యాచ్లు అక్కడే ఆడుతున్నాం. ఒకవేళ సెమీస్కి వెళ్ళినా ఫైనల్కి వెళ్ళినా మనం అన్నీ అక్కడే ఆడతాం. మరి మిగతా ఏ టీంకి అడ్వాంటేజ్ లేదు. అంటే ఫర్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, మనం పాకిస్తాన్లో ఆడట్లేదు కాబట్టి మనం దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు ఆడుతున్నాం. దానివల్ల ఏంటంటే ఆ గ్రౌండ్, అదే గ్రౌండ్లో మనం అన్ని మ్యాచ్లు ఆడడం అనేది మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మిగతా వాళ్ళకి కొంచెం కొత్త అవుతుంది. సో సేమ్ గ్రౌండ్లో ప్లేయింగ్ ఆల్ ద మ్యాచెస్ ఇన్ ది సేమ్ గ్రౌండ్, ఇది హోమ్ గ్రౌండ్ లాగా అయిపోతుంది మరి. సో దట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా.